ప్రతి ఆదివారము 2 సంఘాలకు నేను సీనియర్ పాస్టర్గా ఉంటూ ఆరాధనలు నడిపించి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. మా మొదటి ఆరాధన హైదరాబాద్ విజయనగర్ కాలనీలో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం 8 గంటలకు ఆరాధన. మా రెండవ ఆరాధన హైదరాబాద్ అత్తాపూర్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం 10:30 గంటలకు. చక్కని సంఘాలు, వాక్యానుసారమైన ఆరాధన, అంతేకాకుండా స్పష్టమైన దేవుని వాక్యం. ఇక్కడ ఒక తేడా మీరు గమనించాలి ప్రియులారా. ఏ వాక్యం వినాలి? యేసుప్రభు ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. మరేంటి ఆ దేవుని నోటి నుండి వచ్చిన ఆ దేవుని మాట? ఆఫ్ కోర్స్ పాత నిబంధన అంత. కానీ యేసు క్రీస్తు ద్వారా దేవుని తుది మాట 4 సువార్తలు. ఆ మాటల్లో జీవమున్నది, ఆ మాటల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు వింటూనే ఉన్నారు. నేను యేసుక్రీస్తునే బోధిస్తాను, ఆయన బోధలే బోధిస్తాను. ఎందుకు? మనకు కావాల్సినవి అవే కనుక. ఏ సందేశములో అన్న యేసుక్రీస్తు అన్న మాట లేకపోతే వినే అవసరం లేదు. ఈ 2 సంఘాల్లో యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నాను. అద్భుతముగా అనుసరిస్తున్నారు, దీవెనలు పొందుతున్నారు వాక్యానుసారముగా. అంతేకాకుండా శక్తివంతమైన స్తుతి ఆరాధన, ప్రత్యేక ప్రార్థనలు ప్రభువు బల్ల ఉంటాయి ప్రియులరా. ఆరాధన అయిన తర్వాత ఎవరైతే ప్రార్థనలు కోరుతున్నారో వారి కొరకు ప్రత్యేకంగా నేను స్వయంగా ప్రార్థన చేస్తున్నాను. గనుక ప్రియులరా, మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి, యేసు ప్రభు మాటలు వినండి, ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొని అద్భుతంగా ఆశీర్వదింపబడండి. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. 17వ న్యూ లైఫ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ మాసలామణి కాన్ఫరెన్స్ సెంటర్, తేజస్వి నగర్, అత్తాపూర్, హైదరాబాద్. ఏప్రిల్ 23 నుండి 26, 2024. అంశం: రక్షింపబడిన వారిలో పరిశుద్ధాత్మ పరిచర్యలు. ప్రబోధకులు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు మరియు ఇతర దైవ సేవకులు. వెంటనే రిజిస్టర్ చేయుటకు ఈ నంబర్ సంప్రదించండి: 9848866454. రిజిస్టర్ చేసిన వారికి మాత్రమే అనుమతి ఇవ్వబడును. ప్రాముఖ్యమైన ప్రకటన: నా కుమారుడు డాక్టర్ ఏబి సుహాస్ మాసిలామణి ప్రపంచములోనే పేరుగాంచిన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్. మన దేశములోను అమెరికాలోను అత్యున్నతమైన ఆర్థోపెడిక్ విద్యను అభ్యసించి ప్రస్తుతం హైదరాబాదులో ఆర్థోపెడిక్ చికిత్సను అందిస్తున్నారు. మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ లేక ఇతర ఆర్థోపెడిక్ చికిత్స అవసరమైతే వెంటనే ఈ నంబరులు సంప్రదించండి: 9100760257, 7989390074. సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా. ప్రతి సాటర్డే, శనివారము ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి 10 గంటలకు తప్పకుండా చూడండి. మీకు తెలిసిన వారందరికీ పరిచయం చేయండి. ఇది మంచి బైబిల్ స్టడీ కార్యక్రమం. ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాలను బహుగా అభినందిస్తూ ఒక సహోదరి చాలా ప్రోత్సాహకరమైన ఫోన్ కాల్ చేసి మాతో మాట్లాడారు. వారు డాక్టర్ సరోజా దేవి గారు. వారు ఏమన్నారు అనంటే, ఈ రోజుల్లో ఏదో ఒక అంశం మీద చాలాసేపు చెప్తున్నారు కానీ ఒక వచనములో నుండి ఎన్ని సత్యాలు ఎక్కడా నేను వినలేదు, ఎవరు చెప్పడం లేదు. మీరు తప్పకుండా చెప్పాలి, ఇవి ఇలాగే సమృద్ధి వాక్యం కొనసాగించాలి అని వారు అన్నారు. వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
ప్రకటన గ్రంథం కూడా వచనము వెంబడి వచనము వ్యాఖ్యానము చేయమని కూడా వారు కోరారు. త్వరలోనే అది కూడా నేను చేస్తాను ప్రియులరా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రకటన గ్రంథము ఒకవైపు చదవటం లేదు, బోధించేవారు కూడా తప్పుగా బోధిస్తున్నారు. కనుక చక్కగా ఎక్సిజీసిస్ అన్నమాట, హెర్మన్యూటిక్స్ అంటారు. ఇది థియాలజీ చదివితేనే చేయగలుగుతారు, లేకపోతే అంతా పైన అలా పోతా చెప్తారనమాట. అమ్మ తప్పకుండా ప్రకటన గ్రంథము వచనం వెంబడి వచనము వ్యాఖ్యానం త్వరలోనే నేను చేపట్టనున్నాను. ఇది అనేక మందికి, రక్షణ పొందిన వారందరికీ దీవెనకరంగా ఉంటుంది. ఈ రకంగా మీరు స్పందించినందుకు మా అందరి పక్షంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో ప్రియులారా 2 పనులు మనం చేస్తున్నాం. మీకేమన్నా ప్రశ్నలు ఉంటే వ్రాయండి, దానికి జవాబులు ఇస్తాను. ప్రార్థన అవసరతలు ఉన్నా కూడా చివరిలో మీ పేరు చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాము అని. ఈ కార్యక్రమం అయిన వెంటనే ఒకవేళ మీరు స్పందించాలి అంటే, మీ ప్రశ్నలు వ్రాయాలంటే ఇక్కడ వాట్సాప్ నంబరుకు ఆ ప్రశ్నలు మీరు రాయండి. ప్రత్యేక ప్రార్థనలు కోరిన ఈ వాట్సాప్కు మీ పేరు రాయండి, దేని కొరకు ప్రార్థన చేయాలో కూడా రాయండి, తప్పకుండా చేస్తాం. ఒక 2 చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు వచ్చాయి, చదువుతున్నాను. సిలువ ఆరాధన చేయుట వాక్యానుసారమా? 100కి 100 పాళ్ళు కాదు. ఎందుకంటే సిలువ ఆరాధన చెయ్యమని బైబిల్లో ఎక్కడా లేదు. ఏమైపోయిందండి? సిలువ అనగానే ఒక వస్తువు, ఒక వస్తువు అనగానే అదొక విగ్రహం. నిజంగా సిలువనే చూసి ఎవరన్నా ఆరాధన చేస్తున్నట్లయితే అది విగ్రహారాధన అవుతుంది. సిలువ మనకు ఒక మంచి గుర్తు. ఏంటా గుర్తు? సిలువలో యేసు ప్రభువు చేసిన కార్యము గుర్తు చేయాలి. ఆ కార్యాలన్నీ గుర్తు చేసుకొని యేసు ప్రభువునే ఆరాధన చేయాలి. కానీ సిలువను మాత్రము సిలువగా ఆరాధన ఎవరు చేయరాదు. ఆ రకంగా చెప్పకూడదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే వాక్యానుసారంగా చేద్దాం ఏది చేసినా. విశ్వాసులను తప్పుడు మార్గములో నడిపిస్తే అది మనకు మంచిది కాదండి. ఇంకో సంగతి, ఆరాధన అన్నది ఎప్పుడూ కూడా ప్రియులరా త్రిత్వానికి మనం చేయాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అది కూడా యేసుప్రభు ఏమన్నారు? ఆత్మతో సత్యముతో చేయాలి. ఆత్మ అంటే పూర్ణ హృదయముతో, సత్యము అంటే పశ్చాత్తాపముతో చేసిన తప్పుల విషయమై పశ్చాత్తాపడి ప్రభు క్షమాపణ కోరుకొని యథార్థమైన హృదయముతో ఆరాధన చేయాలి. అంతేగాని ఈ శిలువ ఆరాధన అన్న పేరు పెట్టి అలాంటి గిమిక్స్ ఎవరు చేయొద్దని వాక్యానుసారంగా నేను మనవి చేస్తున్నాను. శిలువ ఆరాధన అనగానే మా స్థలములోనే జరుగుతుంది, అందుకు మీరు ఇక్కడికి రావాలి. అది కూడా ఇంకొక గిమిక్. ఆరాధన అన్నది ప్రతి సంఘములో జరుగును. మీ స్థానిక సంఘాలకే వెళ్ళండి, అక్కడ ముందు ఆరాధన చేసినట్టే చేసేయండి. ఇక్కడేమో కొత్తదేమో అవ్వటం లేదు. ఎక్కడో శిలువ ఆరాధన జరుగుతుంది నేను అక్కడికే వెళ్ళాలని పెట్టుకోకండి. ప్రతి ఆలయములో త్రియేక యెహోవా దేవుని ఆరాధన చక్కగా జరుగుతున్నది. మీ స్థానిక సంఘానికే కట్టుబడి ఉండండి. అక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. అట్టి ఆరాధనను బట్టి యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇంకొక ప్రశ్న వచ్చిందండి. బైబిల్లో యేసు ప్రభువు వారు చేసిన స్వస్థతలను చూపి నేటి తరం ప్రవక్తలు అంటూ కొందరు సేవకులు చేస్తున్న భిన్నమైన కార్యక్రమములు, పండుగలు, ఫలములు పంచుట సరి అయినవేనా? ఈ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పాలి అనంటే, కొత్త నిబంధనలో ప్రియులరా స్వస్థతలకు ప్రవక్తలకు ఎలాంటి సంబంధము లేదు. కొత్త నిబంధనలో ప్రవక్తలు ఎవరండి? ఇప్పుడు ఒక తప్పుడు అర్థం ఏమొచ్చిందంటే, ఒక వ్యక్తి భవిష్యత్తును గురించి చెప్పడమే ప్రవక్తలు అని. కొత్త నిబంధనలో భవిష్యత్తును గూర్చే ప్రవక్తలు లేరండి. బైబిల్లో ప్రవక్తలు అనంటే ఒకే ఒక మాట ప్రియులరా, దేవుని వాక్యాన్ని బోధించువారే ప్రవక్తలు. 1 కొరింథీ 14వ అధ్యాయం మీరు చదవండి. సో స్వస్థతలకు కొత్త నిబంధనలో ప్రవక్తలకు ఎలాంటి లింకు లేదు. అయితే
ప్రవక్తలు అనిపించేవారు మేము స్వస్థతలు చేద్దాం అనకూడదు. మేము ప్రవక్తలము, వాక్యం చెప్తామని చెప్పాలి. రెండవది, స్వస్థత పొందడానికి పళ్ళు తినిపించమని, నీళ్లు తాగించమని, యెరూషలేములోంచి వచ్చిన ఏదో మట్టి చల్లుకోమని, ఈ రకరకాల గిమిక్స్ చాలా నడుస్తున్నాయి. ఏది చేసినా వాక్యానుసారముగానే చేద్దాం. స్వస్థతల కొరకు పండు తినమని ఎక్కడా బైబిల్లో లేదు. కనుక అవన్నీ కూడా గిమిక్స్ మాత్రమే, కానీ అవి వాక్యానుసారము కాదు. అలాగే ఎవరు చేయొద్దని మనవి చేస్తున్నాను. సేవకులుగా మనం చేయవలసింది ఏంటి అని అంటే స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. ఒకే ఒక నియమం పెట్టారు బైబిల్లో, నూనె రాచి ప్రార్థన చేయాలి. అంతేగాని ఈ కొత్తవన్నీ ప్రవేశపెట్టి ఈ అన్య ఆచారాల్లోనికి విశ్వాసులను దింపరాదు. ఇంకో మాట, ఈ రోజుల్లో తైలాభిషేక ప్రార్థనలు అని కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది కొంచెము ప్రాబ్లమే. తైలముతో అభిషేకించమని ఎక్కడ లేదండి బైబిల్లో. తైలము రాచి ప్రార్థన చేయమన్నారే కానీ తైలముతో అభిషేకించమని ఎక్కడ లేదు. సో ఆ తైలాభిషేక ప్రార్థనలు అన్నది కూడా వాక్యానుసారంగా విరుద్ధమే. సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే అన్ని సంఘాల్లో స్వస్థతలు అవుతున్నాయి. ఎలాంటి గిమిక్స్ లేకుండా పాస్టర్లు మంచి విశ్వాసముతో స్వస్థపరచమని ప్రార్థన చేస్తే ప్రభువు కొన్నిసార్లు వెంటనే చేస్తారు, కొన్నిసార్లు ఆలస్యంగా చేస్తారు, కొన్నిసార్లు చేయనే చేయరు. ఈ మూడు కూడా ప్రాముఖ్యమే. సో మంచి ప్రశ్న వేశారు బ్రదర్. ఇలాంటి స్థలాలు కొంచెము ప్రమాదకరమైనవి, వాక్యానికి భిన్నమైనవి. మరి అట్టి స్థలాలకు నిజంగా రక్షణ పొందిన విశ్వాసులు వెళ్లకుండా ఉంటేనే మంచిది. సరే ప్రియులారా, వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. మీరు ఒక నోట్బుక్ పెట్టుకోండి, నేను చెప్పే విషయాలు రాసుకోండి, ఎందుకంటే మర్చిపోతాం కదా. మళ్ళీ మీరు తీరుకున్న టైంలో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే అవన్నీ కూడా మనసులో చక్కగా దిగుతుంది. అప్పుడు వాక్యము ఆ హృదయాల్లో చక్కగా ఫలిస్తుందన్నమాట. ప్రస్తుతంలో మనం 2వ తిమోతి 3వ అధ్యాయము పఠిస్తూ ఉన్నాం. ఆ మొదటి వచనాన్ని మళ్ళీ నేను చదువుతున్నాను, దయచేసి వినండి. అంత్యదినములలో అపాయకరమైన కానుమలు వచ్చునని తెలుసుకొనుము. పోయిన వారం ఈ అంత్యదినాలు ఎలాగా వస్తాయి అన్న సంగతులు పోయిన సందేశంలో నేను ఇచ్చాను. అయితే ఇక్కడ అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏంటండి అపాయకరమైన కాలములు? తిమోతికి రాస్తున్నాడు పౌలు. మీ సంఘములోనే తిమోతి, నీకు కూడా అపాయకరమైన కాలములు వచ్చేసాయి. ఏంటి అపాయకరమైన కాలములు? కొన్ని నేను ప్రస్తావన చేస్తాను. ఒకటి, ఇంతవరకు నువ్వు ఉన్న విశ్వాసములో నుండి నిన్ను తొలగించే అపాయ కాలములు వచ్చును. జాగ్రత్త. నాటి నుంచి నేటి వరకు ఇదే జరుగుతుంది ప్రియులు. ఆనాడు తప్పుడు బోధకులు వచ్చారు, ఇప్పుడు తప్పుడు బోధకులు వచ్చారు. వీరేం చేస్తున్నారు? యేసుక్రీస్తు నందు ఉండవలసిన అసలైన విశ్వాసము ఒకవైపు బోధించడం లేదు. ఒకవేళ విశ్వాసులు అలాంటి విశ్వాసములో ఉన్నా వారిని బయటికి లాగేస్తుంది. అంటే వారిని విశ్వాసములో సన్నగిల్లింప చేస్తున్నారు. ఇంకా పూర్తిగా బయటికి లాగేస్తే విశ్వాస భ్రష్టత్వానికి గురి చేస్తారు. అపాయకరమైన కాలములు వచ్చును. ప్రియులరా, యేసుక్రీస్తునందు విశ్వాసం మనకు కావాలి. యేసుక్రీస్తునందున్న విశ్వాసం 4 సువార్తలు ఉంది, క్రొత్త నిబంధనలు ఉంది. దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. సేవకులు 4 సువార్తలు తక్కిన క్రొత్త నిబంధన బోధిస్తూ యేసుక్రీస్తునందుండవలసిన విశ్వాసాన్ని బోధిస్తూ నిర్ధారణ చేస్తూ దాన్ని సపోర్ట్గా ఓల్డ్ టెస్ట్మెంట్ వాడుకోండి. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు నందు ఉండవలసిన విశ్వాసాన్ని బోధించకుండా పాత నిబంధన ఎంత బోధించినా అది అపాయకరమైన కాలమే విశ్వాసులు. ఇంకోటి,
తిమోతి, సంఘములోనే తప్పుడు బోధలు చేసేవారు కూడా వచ్చేసారు, జాగ్రత్త. అదే నీకు అపాయకరమైన కాలం. తప్పుడు బోధ. ఈ రోజుల్లో ప్రియులారా, బైబుల్ నుండే బోధిస్తున్నారు కానీ ఏది రైటు ఏది రాంగ్ ఎవరికి తెలుసండి? విశ్వాసులకు తెలుసా? విశ్వాసులకు ఏం తెలీదు. మరి బోధించేవారు కూడా అసలైన బోధ ఏంటి, మరి తప్పుడు బోధ ఏంటి, అది కూడా వాళ్ళకి అర్థం కావటం. తప్పుడు బోధలే రైట్ బోధలు అనుకుంటున్నారు. నో, రైట్ బోధ మళ్ళా చెప్తున్నాను ప్రియులరా, 4 సువార్తలు, క్రొత్త నిబంధన. అదే సరి అయిన బోధ, అపోస్తల బోధ, యేసుక్రీస్తు బోధ. అదే బోధించాలి. అది బోధిస్తూ సపోర్ట్ చేయడానికి ఓల్డ్ టెస్ట్మెంట్ వాడుకోవాలి. కానీ కొత్త నిబంధన వదిలేసి పాత నిబంధన కథలు ఎంత చెప్పినా వేస్టే. పాత నిబంధన వదిలేసి కాలక్షేపంగా ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా వేస్టే. ఎన్ని ఆశీర్వాదాల గురించి చెప్పినా వేస్టే. ఐశ్వర్య సువార్త చెప్పినా వేస్టే. ఏమవుతుందండి? అట్టి వారందరూ కూడా, అట్టి బోధలు వినేవారు వారి రక్షణ విషయంలో ఒక భయంకరమైన అపాయములో ఉన్నారు. ఇంకోటి, తిమోతి, నీకు మరొక అపాయకరమైన పరిస్థితి రావచ్చు. అదేంటో తెలుసా? యేసు ప్రభువునందున్న అసలైన సువార్త కాకుండా భిన్నమైన సువార్త బోధించేవారు ఇప్పుడే బయలుదేరారు. ఇప్పుడు సంఘాల్లో ఉన్నారు అన్నాడు పౌలు ఆనాడే. ఇప్పుడు కూడా బయలుదేరారండి. కరెక్ట్ గాస్పుల్ ఏంటి, రాంగ్ గాస్పుల్ ఏంటి, దీని వ్యత్యాసం తెలియాలండి. కరెక్ట్ గాస్పుల్ ఏంటి, సరి అయిన సువార్త ఏంటి, ఇటీవల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడండి. సరి అయిన సువార్త ఏంటండి? యేసుక్రీస్తు రాజ్య సువార్త. పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఎన్నో నేను బోధించానండి. ఈ రోజుల్లో సువార్త బోధిస్తున్నారు కానీ రాజ్య సువార్త బోధించడం లేదు. సువార్త ఏం బోధిస్తున్నారు? యేసు ప్రభువుని నమ్ముకో, పరలోకం వెళ్ళిపో. అది కాదండి. తర్వాతది రాజ్య సువార్త. మారు మనసుతో ఇహలోకములో దేవుని రాజ్యములోనికి నీవు వచ్చి ఇహలోకములో దేవుని రాజ్య పౌర్ణిగా నీవు జీవించడమే, నీ కర్తవ్యాన్ని నెరవేర్చడమే, ఇహలోక దైవరాజ్యాన్ని పెంపొందించడమే అసలైన సువార్త. అదే రాజ్య సువార్త. ఎక్కడ పోయింది? ఎడో పోయింది. దానికి భిన్నంగా ఐశ్వర్య సువార్త వచ్చింది, ప్రాస్పెరిటీ గాస్పుల్ వచ్చేసి బాబా సర్వనాశనం చేసి పెడుతున్నారండి. ఇదంటాడు. ఈ రకంగా విశ్వాసులను విశ్వాసం నుండి తొలగించేవారు, రాంగ్ టీచింగ్ ఇచ్చేవారు, తప్పుడు సువార్త బోధించేవారు విశ్వాసులకు అపాయాన్ని కలిగిస్తున్నారు. జాగ్రత్త మీరందరూ, నేను కూడా. ఒకటే నేను చెప్తున్న దేవుని సేవకునిగా, చివరి దాకా మీరు రక్షణలో నిలిచి ఉండాలంటే క్రొత్త నిబంధన బోధలో నిలిచి ఉండండి. సేవకులు ఇదే బోధించాలి, ప్రీచర్స్ ఇదే బోధించాలి. ఇది కాకుండా ఏది బోధించినా కూడా వారే అపాయకరమైన పరిస్థితుల్లో పడుతున్నారు. ఎవరికైతే బోధిస్తున్నారో వారి రక్షణ కూడా అపాయాన్ని కలిగిస్తున్నారు. అయితే ఇక్కడ పౌలు తిమోతితో అంటున్నాడు, ఈ అపాయకరమైన కాలములు ఎక్కడి నుంచి వస్తాయండి? నంబర్ 1 అబద్ధ బోధకుల ద్వారా. నంబర్ 2 వినండి, నామకార్థమైన విశ్వాసుల ద్వారా. ఇద్దరు డేంజరే. కరెక్ట్గా ఉన్న విశ్వాసులను సర్వనాశనం చేసేవాళ్ళు వీళ్ళిద్దరే. అంటూ వీరికి కొన్ని భయంకరమైన లక్షణాలు పౌలు పేర్కొన్నాడు. అందులో నేను ఎన్నో ఇంతవరకు ప్రస్తావన చేశాను. ఇంకొకటి మాత్రమే చూసి ముందుకెళ్దాం. ఎందుకనంటే ఒక్కొక్కటి ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా టైం అవుతున్నది కనుక ఇంకొకటే మనం చూద్దాం. ఆ వచనం మీరు చూడండి ప్రియులరా, 3వ వచనములో అనురాగరహితులు. గ్రీకులో యాస్టార్గస్ అన్న మాట వాడారు. నిజంగా అనురాగరహితులు, ప్రేమకు రకరకాల మాటలు ఉన్నాయి కానీ అనురాగరహితులకు యాస్టార్గస్ అన్న మాట వాడారు. అంటే అర్థం ఏంటండి? ప్రేమ లేనివారు. అనురాగం అంటే ప్రేమ, రహితులు అంటే లేనివారు. ప్రేమ లేనివారు. మరి ఏ ప్రేమ లేనివారు? ఈ క్లారిటీ ఇవ్వాలన్నమాట.
వాక్యానుసారంగా మనం చూస్తే రక్షణ విషయములో ప్రియులరా, మీరు నేను కూడా ప్రేమ అనగానే ఎప్పుడూ కూడా అగాపే ప్రేమ, ఇది అత్యున్నతమైన ప్రేమ, యేసు ప్రభువు కనపర్చిన ప్రేమ, మనము ఎదగవలసిన ప్రేమ, అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమ లక్షణాలన్నీ కూడా మళ్ళా మీరు చదవండి ప్రియులారా. 1 కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు చక్కగా రాశాడు. ప్రేమలో ఉండవలసిన లక్షణాలు, అగాపే ప్రేమలో ఉండకూడని లక్షణాలు కూడా అక్కడ రాశాడు. ఇదన్నమాట. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును. ఎందుకండి ఈ అగాపే ప్రేమను నిర్లక్ష్యము చేస్తారు. అగాపే ప్రేమను చూపించలేకపోతారు, ప్రదర్శించలేకపోతారు, అనురాగరహితులు. మర్చిపోకండి ప్రియులు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎవరి గురించి చెప్పారు ఇది? అబద్ధ బోధకులు, నామకార్థ క్రైస్తవులు. మరి ఇక్కడ అలాగే కొనసాగుతుంది కదా. అగాపే ప్రేమ ఎంతమంది చూపెడుతున్నారండి? విశ్వాసులు సైతం, సేవకులు ఎంతమంది బోధిస్తున్నారండి అగాపే ప్రేమ గురించి? ఎంత అద్భుతమైన ప్రేమ అండి. అదే చక్కగా కొన్ని ప్రసంగాలు చేస్తే విశ్వాసులు అట్టి ప్రేమలోనికి ఎదగగలిగితే పరలోకమే దిగొస్తుందండి. అందుకే బైబిల్ అంటే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. కొలసి 3:14 చూడండి. అగాపే లవ్ గివ్స్ పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్, గుడ్ లైఫ్, బెస్ట్ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, ఫుల్ఫిల్లింగ్ లైఫ్. మన ఇళ్లలో అందరూ యేసు ప్రభు అగాపే ప్రేమలోనికి ఎదిగి ఆ ప్రేమలో ఉన్న లక్షణాలు ఒకరి పట్ల ఒకరు ప్రదర్శించుకోగలిగితే నీ ఇల్లే పరలోకం. కొన్నిసార్లు అందులో భయంకరమైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, తగాదాలు, దెబ్బలాటలు, పోరాటాలు, ప్రతీకారాలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకండి అగాపే ప్రేమలో ఎదగడము లేదు. అగాపే ప్రేమలో ఎంత ఎదుగుతామో ప్రతికూలమైనవి తుస్సుమని తగ్గిపోతాయి, అనుకూలమైనవి చక్కగా బయటకు వచ్చేస్తాయి. అగాపే ప్రేమ ద్వారా అందరికీ శాంతి, అందరికీ సంతోషం, అందరికీ సంతృప్తి. అగాపే ప్రేమ ద్వారా ఒకరి అవసరాలు ఒకరు నెరవేర్చుకోవడం, ఒకరి సంక్షేమం ఒకడు కోరుకోవడం. సేవకులారా, అగాపే ప్రేమను బోధించండి, యేసు ప్రభువును బోధించండి, ఆ ప్రేమ లక్షణాలు బోధించండి. అయితే మన సంఘాల్లో కానీ ఇళ్లల్లో కానీ యేసు ప్రభు అగాపే ప్రేమలో మనల్ని ఎదిగించేవారు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మఫలమేమనగా ప్రేమ. రోమా 5:5 మీరు చూస్తే మన హృదయాల్లో దేవుని ప్రేమను కుమ్మరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తేనే ఆ సంఘం అగాపే ప్రేమతో నింపబడుతుంది. మన ఇళ్లల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన క్రైస్తవ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వవలసిన ఆ ప్రాధాన్యత ఇస్తేనే అగాపే ప్రేమలో ఎదుగుతాం. అందుకే పౌలు ఏమంటాడండి? మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ ఆత్మ పూర్ణులై ఉండండి. పరిశుద్ధాత్మ నింపుదల్లో దినదినం ఎంత ఎదుగుతామో అగాపే ప్రేమతో అంత నింపబడతాం. సరే, ముందుకెళ్దాం ప్రియులను. 2 తిమోతి 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై యుండుము. ఈ అబద్ధ బోధకులైన, నామకార్థమైన క్రైస్తవులైన సంఘంలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారండి? పైకి భక్తిగా కనబడతారు, కానీ దానిలో ఉన్న శక్తిని ఆస్వాదించరు. నామకార్థంగానే ఇంకా పాత జీవితాలే, పాత అలవాటులే, పాత పద్ధతులే, మారని జీవితాలు. పైకి భక్తిగా కనబడుతుంది, కానీ అందులో ఉన్న శక్తిని వారు పొందరు. ఇక్కడ శక్తి అంటే ఏంటండి? వినండి ప్రియులారా, నిజమైన భయభక్తిలో శక్తి ఉన్నది. నిజమైన భయభక్తిలో వినండి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. నామకార్థంగా జీవించేవారు ఈ శక్తిని కానీ దైవభక్తిలో ఉన్న ఆశీర్వాదాలు కానీ వారు పొందలేకపోతున్నారు. ఇంకా ఓల్డ్ లైఫ్లోనే కొనసాగుతున్నారు.
మరి విశ్వాసులు కూడా కొంతమంది వారిని చూసి ఎక్కడ ఫాలో అయిపోతారేమో అంటూ పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. రోమా 8:6 మీరు చూస్తే అక్కడ మంచి వాక్యం ఉంటుంది ప్రియులారా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. నిజంగా స్పిరిచువల్ లైఫ్ అన్న, నిజంగా దైవ భక్తి అన్న దాని ద్వారా ఏమొస్తుందండి? లోకములో ఆశీర్వాదము, మంచి జీవం వస్తుందండి. నేనంటాను సమృద్ధి జీవం వస్తుంది. సంతోషకరమైన, సుఖవంతమైన, సంతృప్తికరమైన, శ్రమల్లో సహితము ఆదరణకరమైన, ఎంత బాగుంటుందండి. ఆ నిజమైన దైవ భక్తులు ఉన్న శక్తిని ఆస్వాదిస్తే పౌలు అంటాడు, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనది. ఎక్కడైతే దైవభక్తిలో ఉన్న శక్తిని, అందులో ఉన్న వినండి సారాన్ని, సారాంశాన్ని ఆస్వాదిస్తామో, ఆ దైవభక్తి ఇహలోకములో మనకు ప్రయోజనకరం అంటే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరణిస్తే ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని ఇస్తుంది. మరి ప్రియులరా, దైవభక్తి అని అంటే బైబిల్లో చాలా పెద్ద అంశం. కానీ ఒక్క మాటలో మీకు నేను చెప్పేస్తాను, వాక్యానుసారముగా జీవించడమే దైవభక్తి. ముఖ్యంగా కొత్త నిబంధన, ఆ తర్వాత పాత నిబంధన. అందుకే యేసుప్రభు ఏమన్నారండి మత్తయి 4:4లో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించు. యేసుప్రభు అంటారు, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. నిజంగానండి, దేవుని వాక్యము అనుసరించి జీవిస్తేనండి గుడ్ లైఫ్ ఈ లోకంలో, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి ఆజ్ఞలో మంచి జీవం ఉన్నది, మంచి జీవితం ఉన్నది. ఎప్పుడైతే ఆజ్ఞ ఉల్లంఘించి పాపము చేస్తామో దాని ద్వారా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులే వస్తాయి. చేద్దామా ప్రియులారా? ఇంతవరకు చక్కగా వాక్యానుసారంగా జీవించాం. ఇంకా ఏ విషయాల్లో వాక్యానుసారంగా జీవించాం? చేయకుండా ఏదైనా చేస్తే ప్రభువా చేయకుండా నాకు సాయం చేయి. చేయవలసిన ఏదైనా చేయకపోతే అంటే ఆజ్ఞలు పాటించకపోతే చేయడానికి నాకు శక్తి లేవు. మరి ఈ రకంగా చేసినప్పుడు ప్రియులారా, నిజంగా ఆ దైవభక్తిలో ఉన్న ఆ శక్తిని, అందులో ఉన్న ఆశీర్వాదాన్ని ఈ భూలోకములో మనము అనుసరించడం మాత్రమే కాకుండా పరలోకములో నిత్య జీవాన్ని కూడా మనం ఒకనాడు పొందగలుగుతాం. పోయిన వారం వేసిన ప్రశ్నలకు అద్భుతంగా కరెక్ట్గా జవాబులు చాలామంది రాశారు. మరి వారి పేర్లు ఈ రకంగా ఉంటూ ఉన్నాయి. మిమ్మల్ని అభినందిస్తున్నాను. చక్కగా వాక్యం వింటున్నారు, వినండి. చివరిలో ఒక మంచి సర్టిఫికేట్ మీ కొరకు సిద్ధమవుతూ ఉన్నది. వర్ధమానరావు గుంటూరు, రాజ్యలక్ష్మి గారు టంగుటూరు, సహోదరుడు జానథన్ గంగావతి కర్ణాటక, సిస్టర్ మహాలక్ష్మి ఖతార్, సిస్టర్ నాగమణి విశాఖపట్నం, బ్రదర్ సుబ్రహ్మణ్యం ఉత్తరప్రదేశ్, సహోదరి భారతి కుమార్ గల్ఫ్, సహోదరి గ్లోరీ కడప, డి మితూషా, గర్నెపూడి బేబీ గుంటూరు, డాక్టర్ యశోదా పటేల్, సహోదరి పి మాలతి పాల్, సహోదరి డి మేరీ సుజాత, సహోదరి చంద్రవతి, సహోదరి ఫీబీ శేఖర్, కుమారి డి దీప్తి కేరళ్. కంగ్రాచులేషన్స్. ప్రియులరా, నేను ఇచ్చిన సందేశములో 5 ప్రశ్నలు ఉన్నాయి, వేస్తున్నాను, చక్కగా రాసుకోండి. నంబర్ 1, అనురాగరహితులు అను మాటకు గ్రీకు మాట ఏంటి? రెండో ప్రశ్న, రక్షణ పొందిన వారు ఎలాంటి ప్రేమలో ఎదగాలి? మూడో ప్రశ్న, భక్తిలో దీవెనలు చెబుతూ 2 రెఫరెన్సులు ఇచ్చాను, అవి ఏంటి? ప్రతి ఆజ్ఞలో ఏది దాగి ఉంటుంది? 5వ వచనం ప్రకారం పైకి భక్తిగా కనిపించే వారి విషయంలో మనం ఏం చెయ్యాలి? తల వంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, 2వ తిమోతి పత్రిక ద్వారా ఎంతో ప్రాముఖ్యమైన హెచ్చరికలు మాకు ఇస్తున్నావు నైనా. విన్న వాక్యాన్ని అనుసరించుటకు, అపాయకరమైన విషయాల్లో మేము పడకుండా చివరి వరకు విశ్వాసములో, రక్షణలో కొనసాగి దీవెనలు పొంది ఒకనాడు నీతో పరలోకములో సదా ఉండే భాగ్యాన్ని వాక్యం విన్నవారికి, రక్షణ పొందిన వారందరికీ అనుగ్రహించండి. ఇదిగోనైనా ప్రత్యేకమైన ప్రార్థన కోరిన
విజయబాబు గారి కొరకాయ ప్రార్థన చేస్తున్నాం. కొత్త పట్టణం నుండి రాస్తున్నారు. వారి విదేశీ ప్రయాణం కొరకు ప్రార్థన చేయమన్నారు నాయన. మార్గము సరళము చేయండి తండ్రి. వారు ఏ దేశానికి వెళ్ళాలని ఆశిస్తున్నారు ఆ దేశానికి మార్గము సరళము చేసి వీసా ఇచ్చి అక్కడికి వెళ్ళినైనా మంచి ఉద్యోగము చేసి మరి మంచి రాబడి అనుగ్రహించి వారిని వారి కుటుంబాన్ని పేరు పేరు వరుసన ఆశీర్వదించండి. ఈ గొప్ప కార్యం ప్రభువా విజయబాబు గారి జీవితంలో చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే సహోదరుడు రిక్కీ కొరకాయ ప్రార్థన చేస్తున్నామయ్యా. ఒక నూతన ఉద్యోగం కొరకాయ కుమారుడు అన్వేషిస్తూ ఉండగా అతి త్వరలోనేనైనా తనకున్న క్వాలిఫికేషన్స్ని బట్టి ఒక మంచి నూతన ఉద్యోగం, మంచి జీతం ఉన్న ఉద్యోగం, తాను నిజంగా చేయుటకు సంతోషించే ఉద్యోగం కుమారునికి నీవు అనుగ్రహించి ఆ ఉద్యోగంలో బలపరిచి ముందుకు నడిపించి ఆశీర్వదించండి. సమృద్ధి వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించండి. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని విడుదల చేయండి. ఏ హృదయంలోనైనా ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయో నీ కృపా సమృద్ధిల నుండి అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. కుటుంబాల్లో ఉన్న తండ్రి మరి కలహాలు తీసివేయండి. నీ ప్రేమతో నింపి సఖ్యమైన సౌఖ్యమైన కుటుంబ జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని బిడ్డలందరినీ నీ కృపగల చేతులకే సమర్పించుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. అద్భుతమైన పత్రిక. నాన్నగారి సందేశాలు, నా సందేశాలు, ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో. అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి. ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెల కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది. అది మీరు చదవండి. విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి. ప్రియులారా, ప్రస్తుతము నేను 5 భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. చాలా ఖర్చుతో కూడింది. నాకు సహాయం చేయండి. శ్రేష్టమైన సందేశాలు, వాక్యానుసారమైన సందేశాలు యేసు క్రీస్తు నేను బోధిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలు పెంపొందించుటకు, కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి. మీ కానుకలు పంపించుటకు ఇక్కడ వస్తున్న QR కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి. దాని ద్వారా సునాయాసంగా పంపించగలుగుతారు. ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు. ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్కు పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త, యేసు ప్రభువును, ఆయన రక్షణను, ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న వారందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి సదాకాలము తోడుగొనుగాక. ఆమెన్.